అసలు ఒగ్గు కథ అంటే ఏంటి? ఒగ్గు కథ అనేది వేరు, ఒగ్గు అనేది వేరు. కథ అనేదేమో అదర్ క్యాస్ట్ ఎందరో చెప్పుకున్నా ఏం కాదు, నిద్రాములు లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పుకున్నా ఏం కాదు. ఒగ్గు అనేది ఓన్లీ గొల్లా కుర్మ అంటే ఒగ్గు కథకు సంబంధించిన వాళ్ళు గవ్వ కట్టుకొని మల్లికార్జున స్వామి పట్నాలు వేసుకుంటూ ఎల్లమ్మ తల్లి పట్నాలు వేసుకుంటూ వాళ్ళు జీవనం గడిపేటోళ్ళు. వాళ్ళు కథ చెప్పుకుంటూ ఓన్లీ రాజుల కథలు ఎల్లమ్మయ్యి మల్లన్న వివరించి కథలు చెప్పి బతికేటోళ్ళము, కుటుంబాలను పోయించుకుంటున్నాం మేము. మరి ఒగ్గు కథ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి ఈ ఒగ్గు కథ ఒక 5 minutes అయినా చెప్పండి. తప్పకుండా. శ్రీహరి రఘునందన శ్రీహరి రఘవరే సీతారముండ దేది మనకేమ మన పుట్టింది అమ్మ జగళ్ళ కొమ్మన పుట్టింది కోమన జగళ్ళ చిన్నవాడు దేవుడు శ్రీశైలవాదుడు ఐదవుడు మల్లు ఆకార పిండము విడమ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పొడి కన్ను నోట చిత్రి కన్ను లోకమలయలు బొగుమాయల గల్ల రారాజు మల్లయ్య రామ 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 శంకరుడు కోరి మనోడు కంటు నిత్యాదునందులు పులిచర మమ్మదేకరమవర్ధనారీశ్వరుడి శంకరునిగా భార్య లోకమాధవ వారి మధ్య చింతామణి బ్రహ్మ శాంబై ముగ్గురమ్మల కన్న మూల కుటుంబరాన్ని జగమెరిగిన భూమాదశ లోక సుందరి దాని గుట్టలేదు వంశం ఎన్నింది పోని గుట్టలేదు ముఖ్యవంతురాలు రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ పుట్టల్ల పుట్టింది బిడ్డల్ల పెరిగింది బలమైన సుందరి ఒకనాడు దిన ముందు రేణుకా ఎల్లమ్మకు ఏనాడు పెరిగి పెద్దగైనాడు పెళ్లి ప్రేమ కోతి పెళ్లిళ్ళ మీదలకు లగ్గ మీదలకు కోతి ఉన్నాడు ఎల్లమ్మకు లగ్గం చేస్తున్నాడు లోకాల శంకరుడు వలికిన్నాడు రేణుకా ఎల్లమ్మగా నాడు దినమందు ఏనాడు ఒక్కనైనా గాని అడిదాని ఉట్టలేదు వంశమందురాలు మగోని ఉట్టలేదు ముఖ్యం ఎన్ని అటువంటి పిల్లగాని లగ్గం వేసుకుంటున్నాను రేణుకా ఎల్లమ్మ ఏ నోట వలికిందో లోకాల సంగమయ్యకు గుండెలకు పిల్లవని కార్యాలు గుండె వలుకుతున్నది నాలుగు బాగా